వేసవిలో చాలా మంది టూర్స్ కి వెళ్తుంటారు. వేసవి తాపం నుండి ఉపశమనం కోసం, వర్క్ నుండి రిలీఫ్ కోసం సరదాగా క్యాంప్స్ వేస్తూ ఉంటారు. అలాంటి సరదా టూర్ వారికి శాపంలా మారింది. అమాయకులను టార్గెట్ గా చేసుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఉగ్రవాదులు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన భారీ ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. జమ్మూ కాశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా గుర్తింపు పొందిన అనంత్ నాగ్ జిల్లా పహల్గాలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై భద్రతా బలగాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ముష్కరుల కోసం వేటాడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా అదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో బరి తెగించి ఏకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం సంచలనంగా మారింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం కోరుతూ బంద్ను నిర్వహిస్తున్నారు కొన్ని సంస్థలు. వారికి మద్దతుగా రాజకీయ పార్టీలు కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే 35 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లో బంద్ చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో కాశ్మీర్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. వారి చరిత్రను కూడా బయటకు తీస్తున్నారు.